ఏపీలో ఎన్డీఏ కూటమిపై ఒక రేంజ్లో నిప్పులు చెరిగారు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్. బీజేపీని చిత్తుగా ఓడించాలంటూ ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. చలసాని కమెంట్స్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ పాతూరి నాగభూషణం. చలసాని శ్రీనివాస్ పకటి కలలు కంటున్నారని సెటైర్లేశారు. తెలుగుదేశం పార్టీలో 90% మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అసహించుకున్నారు. వాళ్ళు ప్రశ్నించండి. వాళ్ళ నాయకుడు తీసుకున్న చర్యకి తప్పనిసరి బయట మాట్లాడుతున్నారేమో గమనించండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేక మంది కడుపులు రగులుకు పోతున్నాయి. చెప్పలేని పరిస్థితి వాళ్ళ. 0.5% ఓట్లు కూడా రావండి. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడపక్కన 46% వచ్చిన గ్రూప్ వెళ్ళి చేరటం ఏంటండి? మోడీ గారి గురించి విమర్శించే స్థాయి ఆయనకు ఉంది. అసలు ఆయన బానిసలు అని అంటున్నారు. బానిసలకి భాగస్వాములకి తేడా తెలియనటువంటి వ్యక్తి చలసాని గారు. మరి చలసాని వారు మాత్రం ఇన్ని రోజుల నుంచి మరి జగన్మోహన్ రెడ్డికి మరి వంతపాడి సైలెంట్గా ఉండి ఇప్పుడు వస్తున్నారు ఎలక్షన్ టైంలో. ఎందుకు ఓడిస్తారు జనాలు? ఇవాళ మోడీ గారు ఈ రాష్ట్రానికి 11 యూనివర్సిటీలు ఇచ్చారు, అందుకని ఓడిస్తారా? ఎయిమ్స్ లాంటి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టి 10 రూపాయలు ఫీజుతో ఇచ్చారు, అందుకని ఓడిస్తారా? ఈ రాష్ట్రానికి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు, అందుకని ఓడిస్తారా? ఈ రాష్ట్రానికి మరి సిఐటిడి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ఇచ్చారు, అందుకని ఓడిస్తారా? పోలవరానికి 35,000 కోట్లు డబ్బులు ఇచ్చారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్ల కట్టలేకపోయారు, అయినా డబ్బులు ఇచ్చారు, ఇంకా ఓన్లీ 20% దానికి ఓడిస్తారా? లేదా రాజధానికి 2,500 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి కోసం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నా కూడా మేము ఒకటే రాజధాని అని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది, అందుకు ఓడిస్తారా? ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీని గుమా వ్యాపారిని ఓడించాల్సిందే. మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిందే. ఈ మోడీ గారు అంటుకో మాయలో దయచేసి పడొద్దు, ప్రజలను పడేయొద్దు. ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం తుక్కుతుక్కుగా ఓడించాలి. అలాగే ప్రత్యక్షంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు. ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. జాతీయ ప్రాజెక్టుకి పోలవరాన్ని బస్సు పెట్టిస్తా, రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కింద ₹1 నిధులు ఇవ్వకుండా రాయలసీమ ఉత్తరాంధ్ర పోటీ చేస్తారా? మీ అభిప్రాయంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుకో గుమా వ్యాపారులని ఖచ్చితంగా ఓడించండి, వాళ్ళకి డిపాజిట్ రాకుండా చేయండి. రేపు 3వసారి సెంటర్లో మరలా మోడీ గారు వస్తున్నారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 160 సీట్లు పైన వస్తాయి. కేంద్రంలో కూడా ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయి. ఇది తథ్యం. ఆయన కళల్లో రాత్రిపూట కళల్లో మాట్లాడుతున్నారు, కళల్లో విహరిస్తూ ఉన్నారు. ఆయన కళలు జరగవు.